మీ పేరేంటి? ఈశ్వర్రావు. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది, ఇటు పక్క వెంకటేష్ గారు వచ్చేస్తున్నారు సంక్రాంతికి. ఏంటి సంగతి ఈసారి ఈ త్రీ మూవీస్లో ఏ మూవీ చూస్తారు? ఈ 3 మూవీస్లో రామ్ చరణ్ మాత్రం చూస్తాను. ఆ, బ్లాక్ బాస్ట్గా ఉంటుంది. ఆ, ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఓకే. సూపర్గా ఉంటుంది. బేసిక్గా రామ్ చరణ్ గారు చూస్తాం కదా, రామ్ చరణ్ గారు అంటేనే మనకి పెద్ద పెద్ద కాంపిటీషన్ ఇస్తారు. మరి ఈసారి బాలయ్య బాబుకి వీళ్ళందరూ పోటీ ఉండిద్ది అంటావా? గట్టిగా ఉంటుంది. రామ్ చరణ్ సినిమా మాత్రం చదిరిపోద్ది. ఎలా అనిపిస్తుంది? ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు కదా, 256 feet. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అవునా? చాలా ప్రౌడ్గా ఉంది అంత కలర్ కట్టి. అవునా? రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేసిద్దా? పుష్ప 2 కానీ లైక్ అన్నిటికీ మూవీస్ అన్నిటికీ ఒక రికార్డ్. కంపల్సరీగా బ్రేక్ చేస్తుంది. అవునా? కంపల్సరీ. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి రామ్ చరణ్? రామ్ చరణ్ రంగస్థలం. ఓకే, రంగస్థలానికి నేషనల్ అవార్డు రావాలి అని చాలా మంది అనుకున్నారు, రాలేకపోయింది. ఏంటి ఈ గేమ్ చేంజర్ మూవీ ద్వారా నేషనల్ అవార్డు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చని సుకుమార్ సార్ అన్నారు. మరి ఏమైనా ఎక్స్పెక్టేషన్ హోప్ అయినా ఉందా? ఉంది సార్. ఉందా? సుకుమార్ చెప్పగానే గొప్ప ఆనందంగా అనిపించింది. ఆ యాక్టింగ్ గట్రా బాగా చేశారు అనేసరికి ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామని ఉంది. అంటే స్మైల్ కనబడుతుంది ఏంటి, ఐస్లో కూడా ఫేస్లో కూడా స్మైల్ కనబడుతుంది. అంటే ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి చాలా బాగా అనిపించింది. హాయ్ బ్రో, మీ పేరేంటి? దినకర్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఉంది, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ ఉంది కదా, ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఎందుకు గేమ్ చేంజర్? బాగా ఇష్టం హీరో. అవునా? మీరేం చూస్తారు? నేను రెండు చూస్తాను కాబట్టి రామ్ చరణ్ బాగుండిద్ది. బాగుంటుందా? ఈసారి గేమ్ చేంజర్ బాగా హిట్ కొట్టిద్ది. అంటే రామ్ చరణ్ గారు బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు కదా, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు, 256 feet. ఎలా అనిపిస్తుంది బ్రో? విజయవాడలో ఫ్యాన్స్ అందరూ కలిసి లాంచ్ చేశారు. సో ఒక ఫ్యాన్కి ఇంత పెద్ద కట్అవుట్ కట్టడం ఇప్పుడైనా చూడడం ప్రీవియస్లో చూసారా? చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడే చూడడం. మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఫ్యామిలీ పరంగా ఉండాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉండాలనుకుంటున్నారా? ఫ్యామిలీ పరంగా ఉండాలి. ఫ్యామిలీయా? అంటే బేసిక్గా రామ్ చరణ్ గారిలో తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది రెండు ఉండాలి. బాగుంటుంది. రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? మగధీరా బాగా ఇష్టం. వాడి యాక్టింగ్ ఫైటింగ్స్ బాగా ఇష్టం. మరి ఈసారి ఫైటింగ్స్ ఎక్కువ ఉండాలనుకున్నారా, మాస్ ఉండాలనుకున్నారా? ఫైట్ మాస్ రెండు ఉండాలనుకుంటా. రెండునా? ఓకే. కమింగ్ టు ఇప్పుడు చూస్తున్నట్లయితే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, పుష్ప 2 కానీ, దేవరా కానీ, కేజీఎఫ్ కానీ, పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి ఇండియా లెవెల్లో. మరి ఈ మూవీ ద్వారా ఏమైనా గేమ్ చేంజర్ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పెద్ద హిట్ ఏమైనా రికార్డ్స్ ఏమైనా కలెక్షన్స్ అయినా? బాగా కొడుతుంది. బాహుబలిని దాటిద్దాను అనుకుంటున్నా. బాహుబలి దాటిద్దా? వాట్ అబౌట్ పుష్ప 1? పుష్ప 1 యావరేజ్ అయితే, పుష్ప 1 యావరేజ్, పుష్ప 2 అయితే హైప్ హైప్ అనిపించింది. ఢీ కొట్టిద్దా? పుష్ప 2కి ఢీ కొట్టిద్దా? చెప్పలేం బ్రో. చెప్పలేదు. ఫస్ట్ పార్ట్ కదా. ఫస్ట్ పార్ట్ కదా, చెప్పలేదు, అది చెప్పలేదు. ఫస్ట్ పార్ట్ మీద ఏమైనా హోప్? కమింగ్ టు అంటే రంగస్థలానికి నేషనల్ అవార్డు రావచ్చని సుకుమార్ సార్ అన్నారు మొన్న. మరి ఇప్పుడు ఏమైనా మిస్ అయింది కదా, అప్పుడు ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా నేషనల్ అవార్డు కానీ? ఖచ్చితంగా ట్రైలర్ చూసామన్నా, బాగుందన్న ట్రైలర్ అయితే. బాగున్నాయి అన్న, అన్ని మాస్ ఫైటింగ్స్ కానీ వాడి యాక్షన్ బాగుంది, చూసాము ట్రైలర్. పెట్టుకోవచ్చు అన్న అవార్డు. ఎక్స్పెక్టేషన్ బాగానే పెట్టుకోవచ్చు అన్న. వన్ మోర్ అబౌట్ రామ్ చరణ్. సూపర్ హిట్ అయిపోతాను. యాక్టింగ్ బాగుండిద్ది అన్న, లుక్స్ కూడా బాగుంటాయి. నైస్ యాక్టర్. పోలీస్ గెటప్ లాగా కనబడుతుంది, ఇంకా బాగుంటుంది. అవునా? అక్క, మీ పేరేంటి? నా పేరు లక్ష్మి. ఓకే. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటుపక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది, ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్. రామ్ చరణ్ గారు ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఏం చెప్తారు? సూపర్గా ఉంటుంది అనుకుంటా. అవునా? రామ్ చరణ్ గారు ఎక్కువగా లైకింగ్ ఏంటక్క మీకు? ఈ సినిమా ఏం తీసినా బాగుంటాయని లైకింగ్ ఎక్కువ. అవునా? ఆయన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్గా ఉంది. ఓకే. కమింగ్ టు ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది కదా, చాలా మూవీస్ వచ్చినాయి ఇప్పుడు రీసెంట్గా, చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి, హిట్లు కూడా కొట్టినాయి. మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీ హిట్ కొట్టిద్దని నమ్మకం ఉందా? ఉంది. ఉందా? రామ్ చరణ్ గారు కట్అవుట్ చూసారా? చాలా పెద్ద కట్అవుట్ కట్టారు కదా విజయవాడలో, అంటే ఇండియాలోనే పెద్ద కట్అవుట్ అని అంటున్నారు. ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు ఆయనకి, ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్గా ఉంది అనిపిస్తుంది. అవునా? రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక బ్రేక్ ఇచ్చేస్తారు ఈసారి రామ్ చరణ్ గారు. ఇస్తారు. ఫ్యామిలీతో వెళ్తారు, రెడీగా ఉన్నారా సంక్రాంతికి? మరి వెళ్తాం, రెడీగానే ఉన్నాం. ఓకే. మాస్ చూడాలనుకుంటున్నారు, ఫ్యామిలీ పరంగా చూడాలనుకుంటున్నారు ఈసారి? ఫ్యామిలీ పరంగా చూడాలనుకో. అవునా? సో వెళ్తావా మూవీకి? వెళ్తా. ఏ మూవీకి? రామ్ చరణ్. ఓకే, రెడీ. హాయ్ బ్రో, మీ పేరేంటి? నా పేరు ధనరాజ్. ఓకే, ఫైన్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. సరే, ఏ మూవీ చూస్తారు, రామ్ చరణ్ బాలయ్య బాబు? బాలయ్య బాబు తిరిగే ఉందండి. బాలయ్య బాబు సినిమా బాగుంది. ఓకే. మరి బాలయ్య బాబు గారు ఈసారి డాకు మహారాజ్ మూవీ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది అంటారు, మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి చెప్పేది ఏం లేదండి, అదే బ్లాక్ బస్టర్ అంటారా? అంటే ఈ సంక్రాంతికి పండగ అంటారా, అందరూ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి రెడీగా ఎంజాయ్ చేయడానికి సిద్ధం అంటారా? దాంట్లో సమస్య ఏం లేదు. అవునా? బాలయ్య బాబు గారు బేసిక్గా మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ఆయన డైలాగ్ చెప్తున్నా కానీ పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తూ ఉంటారు. లైక్ అలా అట్ ద సేమ్ టైం స్టోరీ కూడా బాగుంటుంది. మరి ఈసారి డాకు మహారాజ్లో గుర్రం మీద వస్తున్నారు లుక్స్. సో ఎలా అనిపించింది, కొత్తగా అనిపించిందా?
కొత్తగా అనిపించింది ఏముంది అసలు బాలయ్య బాబు ఆ రేంజ్లో ఉంటారని ఊహించలా. అవునా? అసలు ఈ వయసులో గుర్రం మీద వస్తున్నాడంటే మామూలు విషయం కాదు. అవునా? అందరూ బేసిక్గా పెద్ద హీరోలు కూడా అంటే ఇప్పుడున్న హీరోస్ కూడా ఈజీ మెథడ్లో చేసేస్తున్నారు మూవీస్లో, బైక్స్ మీద కార్స్ మీద చేసేస్తున్నారు. ఈయన ఓల్డ్ వర్షన్ లాగా గుర్రం మీద ఇంకా పట్టుకొని ఈ జనరేషన్లో అంత రిస్క్ చేసి సీన్స్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మైండ్ బ్లోయింగ్ మామూలు వెయిటింగ్ ఈ సంక్రాంతికి మూవీ కోసం. వెయిటింగ్. ఏం చెప్తారు బాలయ్య బాబు గురించి ఒక మాటలో? ఆయన గురించి చెప్పేది ఏముందండి, ఇక ఆయన సినిమాలు వెయిటింగ్ చేస్తాం. హాయ్, మీ పేరేంటి? జాయ్సీ. ఓకే, మీ పేరేంటి? హేమశ్రీ. ఓకే, ప్రజెంట్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. మరి ఈ సంక్రాంతికి ఏ మూవీస్ వస్తారు, బాలయ్య బాబా రామ్ చరణ్? రామ్ చరణ్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ గేమ్ చేంజర్. వాట్ అబౌట్ యూ? రామ్ చరణ్. రామ్ చరణ్. మరి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఈసారి మాస్ ఉండాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండాలనుకుంటున్నారా ఈ మూవీ స్టోరీలో? మాస్ ఉండిద్ది అనుకో. మాస్ ఎక్స్పెక్టేషన్ మాసా? ఓకే, ఎందుకు మాసే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు ఎక్కువ? ఫ్యామిలీ పరం వద్దా? ఫ్యామిలీ ఆయన సినిమాస్లో అవే ఎక్కువ బాగుంటాయి. బాగుంటాయి. మరి ఈసారి ట్రైలర్లో లుక్స్ చూసారా, ఎలా అనిపించినాయి? లుక్స్ కొత్తగా అనిపించినాయా? కొత్తగా ఉన్నాయి. కొత్తగా ఉంది. హెలికాప్టర్ సీన్స్ కానీ ఆయన ఫైట్ సీన్స్ కానీ అంటే పోలీస్ లుక్లో కనబడుతున్నారు, అఫీషియల్ లుక్లో కనబడుతున్నారు. సో ఈసారి స్టోరీ పరంగా ప్రజలకి నచ్చేటట్టు ఉండిద్ది అంటారా ఈసారి గేమ్ చేంజర్? బ్లాక్ బస్ బాగుండిద్ది అనుకో. అవునా? బ్లాక్ బస్టర్ కొట్టిద్దా? అంటే రీసెంట్గా పుష్ప 2 ఇవన్నీ వచ్చినాయి కదా, చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి. లైక్ ఫస్ట్ డే కలెక్షన్సే వేరే లెవెల్ ఉన్నాయి. మరి గేమ్ చేంజర్ రామ్ చరణ్ మూవీ ద్వారా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఈసారి ఎలా ఉండబోతుంది? ఆ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి మనం అది చెప్తున్నాం. ఫస్ట్ డే అంత వచ్చింది, ఇది రిలీజ్ అయిన తర్వాత ఎంత వచ్చిన తర్వాత దాన్ని దీన్ని డిఫరెన్స్ చేసి మాట్లాడదాం. అప్పుడు హోప్ ఎక్స్పెక్టేషన్ ఉండేది కదా ఫస్ట్ డే ది రేంజ్లో ఉండిద్ది బికాస్ ఆఫ్ రామ్ చరణ్ అని ఉంటుంది కదా బేసిక్గా. సో ఆ రేంజ్ అనేది హోప్స్ అనేది ఉన్నది పబ్లిక్లో అని అడుగుతున్నా. అంతకు మించి ఉందా? పుష్ప 2 కన్నా మించి ఉండిద్ది. ఓకే, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా, దేని ఏ మూవీ మీకు? మగధీర. వాట్ అబౌట్ యూ? మగధీర. ఎందుకు మగధీర ఎందుకు? దానిలో లుక్స్ బాగుంటాయి. ఎవరు, రామ్ చరణ్ గారా హీరోయినా? రామ్ చరణ్. హీరోయిన్ మేము ఎందుకు చూస్తాం? మేము హీరోయిన్లు చూస్తాం. ఓకే, సో ఈసారి అయితే మూవీ మాత్రం వేరే లెవెల్ ఉండిద్దా? ఉంటది. ఓకే, రెడీగా ఉన్నారు మరి సంక్రాంతి మూవీకి వెళ్ళడానికి? వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేశాను. అండ్ ఇండియాలో ఆ కట్అవుట్ చూడడానికి పడి వెళ్ళాం. అవునా? అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు కదా, 256 feet. ఎలా అనిపిస్తుంది? ఒక పెద్ద కట్అవుట్, ఒక ఫ్యాన్స్ అందరు కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు కదా రామ్ చరణ్ గారికి కట్అవుట్. ఏ హీరోకైనా ఇలా చేశారు? హెలికాప్టర్తో లాంచ్ మళ్ళీ ఎక్కడి నుంచి చూసారు? ఇదేనా చూడడం? లేదు లేదు, ఓకే, సో చూసారా కట్అవుట్? చూసాం. నచ్చిందా? బాగుంది. బాగుంది కానీ అపోజే. పోజ్ కొద్దిగా మాస్ ఉంది, అఫీషియల్ లుక్ ఉంటే బాగుండేదా? అవును. ఓకే, మాస్ ఉన్నది మాస్ ఇష్టం, అఫీషియల్. సో వెయిటింగ్ ఈసారి ఏ మూవీ కోసం? గేమ్ చేంజర్. ఓకే, మీ పేరేంటి? నా పేరు వర్మ భయ్య, విజయవాడ. ఓకే, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ, డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? అంటే బేసిక్గా ఈసారి సంక్రాంతికి వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఏ మూవీ అనే ప్రకారంగా ఆలోచించడం ఏమో కానీ ప్రజెంట్ ఉన్న దాంట్లో మన టీఎఫ్ఐ మంచి రేంజ్ గ్లోబల్ అయిపోయింది కాబట్టి గ్లోబల్ స్టార్ ఉన్నారు. యాక్చువల్ చెప్పాలంటే మన బాలయ్య బాబు కానీ చిరంజీవి, బాలయ్య బాబు, వెంకటేష్, నాగార్జున ఆ ఫేమ్ ఆ ట్రీట్ వేరు భయ్య. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ గ్లోబల్ వాళ్ళు. ఇప్పుడు వచ్చిన గ్లోబల్ స్టార్ ఇప్పుడు మన రామ్ చరణ్ గారు కానీ లేకపోతే లైక్ అల్లు అర్జున్, ఈ టైప్ ఆఫ్ గ్లోబల్ స్టార్లు, ప్రభాస్ మెయిన్, మన తెలుగు ఖ్యాతిని పెంచి ఇండియాని దాటి వెళ్ళిపోయారు కాబట్టి ఏదైనా సరే ఓకే, అంటే ఇదే బాగుండాలి, ఇదే హిట్ అవ్వాలనేది కాదు. రీసెంట్గా జరుగుతున్న అల్లు అర్జున్ గారిది దాన్ని కూడా మరి అతను తప్పు లేదు. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే చాలా జరుగుతూ ఉంటాయి. అది క్రౌడ్ చూసుకోవాల్సింది, పోలీసులు అని ఇలా అంటున్నారు. సో రకరకాలుగా వచ్చినాయి, నువ్వు బయటికి రాలేదు, థియేటర్ నుంచి బయటికి రాలేదని వాళ్ళు ఏదో చెప్తున్నారు. అది అల్లు అర్జున్కి సంబంధం లేదనేదే నాది. కాకపోతే ఏంటంటే సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి 10 మంది ఒక దగ్గర రాయేసారంటే మిగతా 10 మంది కూడా అక్కడ రాయలు వేసేస్తారు తప్పని. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోరు. సో దానివల్ల కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది పుష్ప 2 ఇప్పుడు ప్రజెంట్ రేపు 11th రీషెడ్యూల్ జరుగుతుంది. పుష్ప 2 రిలీజ్ జరుగుతుంది. దాంట్లో 20 minutes యాడ్ చేశారు. సో హైప్ అనేది తగ్గిద్ది అన్న వేలో కాకుండా ఇది మన ఇండియన్ సినిమా, మన తెలుగు వాళ్ళ సినిమాలు అని చెప్పి అదర్ యాక్టివిటీస్ ఏమీ ఇండస్ట్రీకి అంటకుండా ఇండస్ట్రీలో పక్కన పెట్టి రాజకీయంగా పక్కన పెట్టి చూస్తే ఏ సినిమా అయినా సరే బెటర్ భయ్య. కమింగ్ టు ఈసారి ఓకే, సో ఈ జనవరికి అది వస్తుంది పుష్ప 2, మరి క్లిప్ వస్తుంది 20 minutes అని అంటున్నారు. అదే పరంగా ఇప్పుడు బాలయ్య బాబు వస్తున్నారు, ఇటుపక్క రామ్ చరణ్ గారు వచ్చేస్తారు. ఏదైనా కూడా అందరికీ మూవీ పరంగా హిట్స్ అనేది ఉంటాయంటారు ఈసారికి? వీళ్ళందరిలో పోటీగా ఏమన్నా డిఫరెన్స్ అండి? పోటాపోటీ డిఫరెన్స్ అనేది కదా భయ. ఏదన్నా సరే ఇప్పుడు పోటాపోటీ అనేది వాళ్ళ పోటాపోటీ అనేది ఉండదు మనం అనుకోవడం తప్ప.
కథ ప్రకారంగా చూసుకోవాలి. గేమ్ చేంజర్ అనేది మరి ఆల్రెడీ ఇప్పుడు మనం శంకర్ గారి డైరెక్షన్లో ఇండియన్ 2 వచ్చింది. భారతీయుడు ఎంత బ్లాక్ బాస్టరో మరి ఇండియన్ 2 మరి అదంతా అవ్వలేదు. యాక్చువల్గా కథ అంతా బాగుంది కానీ అది అంతగా రీచ్ అవ్వలేదు. మరి గేమ్ చేంజర్ కూడా ఏమన్నా చేంజ్ చేస్తాడే అనేది చూడాలి. వెయిటింగ్ అంటారు ఈ సంక్రాంతికి. ఈ సంక్రాంతికి కొంచెం వెయిటింగే మ్యాక్సిమం. డాకు మహారాజ్ అనేది సైలెంట్ కిల్లర్ లాగా వస్తుంది అనేది ఒక సమాచారం. బ్రో మీ పేరేంటి? సాయి అన్న. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇక్కడ డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? నేను మూడు చూస్తా అన్న. మూవీ చూస్తావు? పుష్ప కూడా ఉందన్న. ఓ మై గాడ్. కమింగ్ టు అయితే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తావు? గేమ్ చేంజర్ గట్టిగా ప్రమోషన్లు ఎత్తున్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈవెంట్లో చూసినాము. గట్టి ప్రమోషన్లు ఉన్న హైప్ ఎలా ఉండబోతుంది అంటావు ఈసారి? హైప్ అంటే సినిమా బాగానే ఉంటే హైప్ నిద్దా అన్న, పుష్పలాగే సేమ్. ఓకే, నీకైతే హైప్ ఎవరి వైపు ఉంది ఎక్కువ? నాకు నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. అల్లు అర్జున్ fan. అల్లు అర్జున్ ఫ్యాన్. మరి ఏంటి అల్లు అర్జున్ గారు మరి 20 minutes క్లిప్ వస్తుంది, జనవరికి రిలీజ్ అంటున్నారు. లెవెన్ అన్న. ఫస్ట్ దానికి తర్వాత ఈ సినిమాకి వెళ్తా అన్న. ఏంటి ఇలాంటి ట్విస్టులు? అసలు అయిపోయింది అనుకున్న పుష్ప టూ మళ్ళీ ఏంటి రిలీజ్? మూవీ రికార్డ్ బ్రేక్ చేయరు అన్న. అవునా? ఎలాగో బాహుబలి దాటేసిందిగా, అందుకే అసలు 20 minutes ఎక్స్పెక్ట్ చేశారా ఇంత దాచారు అని? ఇలాగా చేయలేదు అన్న. పార్ట్ 3లో నిద్దాము అనుకున్నా. మధ్యలో ఈ ట్విస్టులు ఏంటి కొత్తగా అనిపిలా? కొత్తగా అనిపించింది అన్న. ఏంటి మరి ఈసారి ఎలా చూడాలి? వెళ్ళడం రావడం. మరి జాతర సీన్ ఏమైనా చూడాలనుకున్నారు? పార్ట్ 3లో సంబంధించిన ఏమైనా చూపిస్తాడంటావు ఈసారి? అంటే కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి అన్న పార్ట్ 2లో, అవి యాడ్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఓకే, మరి ఇటుపక్క రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, మరి ఇటుపక్క చూస్తే బాలయ్య బాబు మూవీ వస్తుంది. మరి పుష్ప టూకి ఏమైనా బీట్ ఏమైనా రికార్డ్ ఏమైనా కలెక్షన్స్ ఏమైనా అసలు దాటదు అన్న. రామ్ చరణ్ గారు మరి ఈయన గట్టిగానే ఉంది కదా మరి పవర్ఫుల్గా. అంటే అంతకేం లేదు అన్న ప్రమోషన్స్. కట్అవుట్లు కడుతున్నారు, ఫ్యాన్సే కట్అవుట్ లాంచ్ చేశారు. మరి ఇటుపక్క మరి అల్లు అర్జున్కి ఏమైనా ఇస్తారేమో గట్టి కాంపిటీషన్? నాకు తెలిసి మినిమం ఒక దాటిదన్న 100,000 crores దాటిద్దాం. వన్కి కాంపిటీషన్ ఇచ్చిద్దా, 2కి కాంపిటీషన్ ఇచ్చిద్దా పుష్ప టూకి? పుష్ప 2గా 1K ఇచ్చిద్ది అన్న. 2గా అసలు ఓకే, వెయిటింగ్ ఈ సంక్రాంతికి మూవీస్ కోసం. మూడే వెళ్తా అన్న. అయితే వెళ్ళిపోతా పుష్పకి. ముందు మాత్రం బట్టలు కొనుక్కోవాలన్న పండక్కి. ఓకే, సినిమాకి వెళ్ళిపోతాను. ఓకే బ్రో.